వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఇది ఒక వీడియోతో 2 మార్కులు వస్తాయండి. ఎందుకంటే సామెతలు జాతీయాలు మన బుక్లో ఉన్నాయే ఇస్తాడు కాబట్టి ఖచ్చితంగా 2 మార్క్స్ వస్తాయి ఇందులో నుంచి. వీడియో మిస్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అంటే జాతీయాలు సామెతలలో కన్ఫ్యూజన్గా ఉంటుంది చాలామందికి. సో అందుకే ఇందులోనే కన్ఫ్యూజ్ అవుతారు. ఒక్కసారి 2 సార్లు ఈ వీడియో చూస్తే ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు కూడా చూస్తే తెలిసిపోతుందండి. నచ్చితే లైక్ చేయండి. మంచి భావాన్ని పదునైన మాటల్లో చెప్పడం దీని యొక్క లక్షణం. ఆన్సర్ ఈజ్ సామెత. టకటక చెప్పేద్దాం. సామెతలు జాతీయాలు గుర్తుపెట్టుకోండి. ఉరకబోయి బోర్ల పడ్డట్టు, ఉరకబోయి బోర్ల పడ్డట్టు ఒకటోది సామెతనే. కుండ పగిలిన, కుండ పగిలిన. ఆన్సరు కుక్క గుణం తెలిసే. ఇది డౌట్ వచ్చి చూసానండి, కరెక్టే, ఇదే ఆన్సరు. కుక్క గుణం అంటే కుండ వలిగిందన్నట్టు, బ్యాడ్ కావచ్చు అది. పొడుపు కథకు సంస్కృతంలో ఏ పేరుతో పిలుస్తారు? ప్రహేళిక. ఏడాకుల మర్రి చెట్టు ఎక్కరాదు దిగరాదు. జొన్న కర్రే, జొన్న కర్ర. నేను 4 అక్షరాల పదాన్ని మొదటి 2 అక్షరాలకు అర్థం బాధ దిగులు, చివరి 2 అక్షరాలు కలిపితే కాయల్లో పండ్లల్లో ఉంటా. చింతగింజ. 2 అక్షరాల పదాన్ని నేను ఇంట్ల మొగ్గును బయట పువ్వును, ఎండకు వానను, ఎండకు వానకు అండగుంటను, ఎవరిని నేనెవరిని. ఛత్రి. ఈజీగానే అనిపిస్తాయి కానీ కొన్ని జాతీయాలు సామెతలు గుర్తుపట్టరాదండి. నానుడి అని ఇవన్నీ అందులోనే ఇస్తాడు కదా. డాష్ ఏలినోంది రాజ్యం. చెప్పారా? ఎక్కినోంది గుర్రం, ఎక్కినోంది గుర్రం. అంతంత బీరకాయ కద్దసేరు. మసాలా. చాలా తొందరగా చదువుదామండి, టైం లేదు కదా. గవ్వ, గవ్వ ఆమ్దాని లేదు, గడియ పురుసతు లేదు. సామెత. ఉపాసం ఉంటే అప్పు తీరది. ఆన్సర్ పెట్టారా? ఊపిరితో బొర్ర విరగది. బుక్లో నుంచి ఇస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఇందులో నుంచి 2 వస్తాయండి. ఇంటింటికో మట్టి పొయ్యో, మంటి పొయ్యి అని ఉంది కానీ మట్టి పొయ్యి అంటారు కదా. ఇంటింటికో మట్టి పొయ్యే సామెత. ఇంటింటికో మట్టి పొయ్యి సామెత. ఏనుగు కూసున్న గుర్రమంతెత్తు, ఏనుగు కూసున్న గుర్రమంతెత్తు. మావోనికి 32 గుణాలు మంచియే, 2 పాడు. తనకు తెలియదు ఒకరు చెప్తే ఇనడు అనున్నది ఒక సామెత. సామెత. కోపంతో ఉడికిపోవుట, అగ్గిబుక్కుట, అగ్గిబుక్కుట. బయటికి కనిపించకుండా హాని చేసేవాడు అనే సందర్భంలో ఏ జాతీయాన్ని వాడుతారు? బయటకి కనిపించకుండా హాని చేసేవాడు నల్లికుట్లోడు, నల్లికుట్లోడు. 100 చిలుకలకు ఒక్కటే ముక్కు. సీతాఫలం. చిటారాకు కొమ్మన 66 కోడళ్ళు. చింతకాయలు. చెయ్యని కుండ పొయ్యని నీళ్లు, వెయ్యని సున్నం తీయగుండు. ఆన్సర్ ఈస్ కొబ్బరికాయ. కొనరాని విత్తనం ఘనమైన వృక్షం. మర్రి చెట్టు. దొప్పెడంబలి కోసం దోసిట్లంబలి ఒలుకపోసే సామెత. సామెత. ఇది ఒక్కసారి గుర్తుంటే చూడండి. నక్క నదిలా కొట్టుకుపోతూ ప్రపంచమంతా
మునిగిపోతున్నట్టున్నదట అని అనుకుంటుందట. మునిగిపోతుందని అనుకుంటుందట. సామెత, ఇది కూడా సామెతనే. మంచి తోవ, అభివృద్ధి పథం, ఉన్నత మార్గం అను సందర్భంలో ఏ జాతీయాన్ని వాడుతారు? బంగారు బాట. ఉక్కుపాదం, మోపడం అను జాతీయాన్ని ఏ సందర్భంలో వాడుతారు? బలవంతంగా అణిచివేయడం. స్థిరంగా ఉండకపోవడం అను సందర్భం జాతీయంలో వాడుతారు. కుక్క బుద్ధి, స్థిరంగా ఉండకపోవడం. ఇది ఒక్కసారి చదివితేనే గుర్తుంటాయండి అన్ని. మాటలు నేర్పిన కుక్క ఉస్కో అంటే ఉస్కో అన్నదట. సామెత, మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంటే ఉస్కో అన్నదట. ఊపిరి లేనోడు ఉరకపోతే పానం లేనోడు డాష్ పట్టబోయేడు. నమ్మదగనిది అను సందర్భంలో వాడుతారు. బురదల పాతిన గుంజ. నమ్మదగనిది. చింతకాయల్లే రాలిపోతున్నారు అనునది సామెత. వినిపించుకోకపోవడం అను సందర్భం ఏ జాతీయాన్ని వాడుతారు? ఆన్సర్ ఈస్ గోడకు చెప్పినట్లు. ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ కూడా అవుతాను చూడండి. దున్నపోతు మీద వాన అంటే పడ్డా కూడా తెలియదట దానికి. దున్నపోతు మీద వాన పడుతుండగా దానికి అది తెలియదు, దానికి పట్టించుకోదట. సో ఇదట, గోడకు చెప్పినట్లు, వినిపించుకోకపోవడం. తెగిన బొక్కెన నూతిల్ దాకా జాతీయం. నాయకుడు లేక నాటకమాడినట్లు సామెత. ఇవి ఏంటిదో చెప్పాలి. ఏ సరికాదు, బి సరి అయిందట. ఏ సరికాదు. తెగిన బొక్కెన నూతిల్ దాకా జాతీయం ఇది కాదట. నాయకుడు లేక నాటకమాడినట్లు సామెత. బి సరైందట. ఆన్సర్ ఈస్ 1. బురదల పాతిన గుంజ జాతీయం. గోరు చుట్ట మీద రోకటి పోటు సామెత. ఏబీలు సరి అయినవి. బురదల పాతిన గుంజ జాతీయం అట. అది జాతీయం. దుష్ట వాళ్లకు పోచమ్మ భయపడుతుందట సామెత. పెనం మించి పొయ్యిలో పడ్డట్టు, ఇది కూడా సామెత. ఇవి కూడా వస్తాయండి. ఇవి వచ్చినాయి 2 సార్లు. ఏబీలు సరి అయినవి. దంచిన దానికే బుక్కిందే కూలి జాతీయం. నాలుక మీద కాదు కడుపులుండాలి జాతీయం. ఆన్సర్ ఈజ్ ఏబీలు సరికావట. 2 కూడా సరికావట. కుండ బద్దలు కొట్టినట్టు జాతీయం. ఇంటింటికో మంట పొయ్యి. ఇంటింటికో మంటైన మంటి పొయ్యి సామెత సరైన సమాధానాన్ని గుర్తించండి. ఏబీలు సరి అయినవి. అడకత్తెరలో పోక చెక్క మధ్య నలిగిపోవు. కొమ్ములు తిరిగిన వారు గొప్ప అనుభవజ్ఞులు. ఆన్సర్ ఈస్ ఏబీలు సరి అయినవి. అరటి పండు ఒలిచినట్లు చాలా సులభంగా. కప్పల తక్కెడ నిలకడలేని. ఆన్సర్ ఈస్ 4th 1. ఏబీలు సరి అయినవి. జీవం ఉంది, రూపం ఉంది, కదలలేదు గుడ్డు. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం తేనె పట్టు. ఏబీలు సరి అయినవి. తల ఉన్న కళ్ళు లేనిది గుండు సూది. తేరు నడుస్తుంటే పూలు రాలుతాయి విభూది. ఏ సరైనది బి సరికాదు. పోచమ్మ కుండ వెడితే మైసమ్మ మాయం చేసే సామెత. కడుపులో చల్ల కదులకుండా జాతీయం. ఏబీలు సరి అయినవి. చుక్క తెగి పడ్డట్లు
అకస్మాత్తుగా వచ్చాడు. వంటి కోతి ఏకాకి. సరైన సమాధానం. ఏబీలు సరి అయినవి. కప్పను తిన్న పాము. అచేతనం మబ్బు. బండమీది రాత. శాశ్వతం. జాతీయాలకు ఇవి 2 జాతీయాలకు సమాధానాలట. 42వ 4 ఏబీలు సరి అయినవి. పండిన చెట్టు మీదనే బండలు పడేది. పొడుపు కథ. తిట్లకు నీవు తిండికి నేను. సామెత. ఏ సరికాదు. బి సరైనది. ఏ సరికాదు అంటే పండిన చెట్టు మీదనే బండలు పడేది పొడుపు కథనట. పొడుపు కథ అంటే అది ఏంటిది మరి? రాయండి కామెంట్ బాక్స్లో తెలిస్తే. ఏ సరికాదు. బి సరి అయినది. తిట్లకు నీవు తిండికి నేను. సామెత. దంచిన దానికే బుక్కిందే కూలి. సామెత. ధైర్యం దండిది, చేయి మొండిది. సామెత. ఏబీలు సరి అయినవి. నూరిపోయు విషయాన్ని బలంగా అందజేయడం. పీనుగ సింగారం. వ్యర్థం. సరైన సమాధానం తెలపండి. ఏబీలు సరి అయినవి. కట్టకు పుట్ట చెట్టు, చెట్టుకు తొర్ర చెట్టు. సామెత. ఈతకు లోతు లేదు. జాతీయం. ఏ సరైంది. బి సరికాదు. బి సరికాదట. ఈతకు లోతు లేదు. జాతీయం కాదట అది. కడుపు కుటకుట. ఓర్వలేనితనం. చూపుల గుర్రం. కేవలం రూపం మాత్రమే అందంగా ఉంటుంది. ఈ జాతీయాలకు ఇవి 2 జాతీయాలు అంటే సంబంధించి సరైన సమాధానం. అంటే ఇవి 2 జాతీయాలని తెలుసుకోవాలి. కడుపు కుటకుట. ఏబీలు సరి అయినవి. ఆన్సర్స్ చూడండి. ఇవి 2 జాతీయాలకు అర్థాలు అవి 2 కరెక్ట్. 3 ఉన్నాయండి ఇందులో. ఈ క్రింది వాటిలో జాతీయం కానిది. కాలికి బుద్ధి చెప్పు. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే. కడుపులో చల్ల కదలకుండా. అరచేత నిమ్మపండు. చెప్పాలి తొందరగా. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అంటే జాతీయం కానిది. అంటే ఇవన్నీ జాతీయాలంటే కాలికి బుద్ధి చెప్పు, కడుపులో చల్ల కదలగుండ, అరచేత నిమ్మపండు ఇవన్నీ జాతీయాలు. ఇదేమో సామెత. ఈ క్రింది వాటిలో సామెత కానిది. అరటిపండు ఒలిచినట్టు అంటే ఇదొక్కటి సామెత కాదట. కాదంటే ఇవన్నీ సామెతలు అన్నట్టు. విత్తు చిన్న విచారం పెద్ద. చుట్టమై వచ్చి దయ్యమై పట్టే. కింద పడ్డ మీద కాలు నాదే. అంటే ఇవి ఎందుకు చదువుతున్నానంటే ఇవి సామెతలని తెలవాలని. ఈ క్రింది వానిలో సామెతను గుర్తించండి. అన్నీ. సందిట్లో సడమియ అన్నట్లు తవ్వాడిస్తే తంగెళ్ళు పీకాలే. ఊరందరితో దారి ఉలిపి కట్టెదో దారి. అన్నీ అటవి. ఈ క్రింది జాతీయాలను సంబంధించి సరికానిది. ఆన్సర్ ఈస్ కన్ను కుట్టు నిలకడలేని. అంటే జాతీయాలకు సంబంధించింది సరికానిది. ఇవన్నీ జాతీయాలు అన్నట్టు. ఇది సరికానిది. ఇవన్నీ కరెక్టే అన్నట్టు. అన్నం పుణ్యం. అమాయకత్వం. నీతి బీరకాయ. వాస్తవంగా లేనిది. ఇగో చూసిరా, నీతి బీరకాయ చాలామందికి తెలివి ఉండదు. నేతి బీరకాయ వాస్తవంగా లేనిది. ఎంగిలి చేత్తో కాకికి కొట్టాడు పిసినారి. ఎంగిలి చేత్తో కాకిని కొట్టాడు పిసినారి. ఈ క్రింది జాతీయాలను పరిశీలించి సరైన దానిని తెలపండి. పైవన్నీ. అరచేత నిమ్మపండు. స్వాధీనంలో ఉండు. కడుపులో పెట్టుకొను. అపురూపంగా చూచుట. ఉగ్గుపాలతో పెట్టు. చిన్ననాటి నుంచి నేర్పించు. ఇవన్నీ కరెక్టేనట. ఇవన్నీ ఏంటి? జాతీయాలను పరిశీలించండి. ఇవన్నీ జాతీయాలకు. అరచేత నిమ్మపండు, కడుపులో పెట్టుకొను, ఉగ్గుపాలతో పెట్టు. రేపు వస్తే రాయండి ఏదో. ఈ క్రింది వానిలో సామెత కానిది. 53వది 3. కుండ బద్దలు కొట్టినట్టు.
కుండ బద్దలు కొట్టినట్టు. ఏంటి సామెత, సామెత కానిది కుండలు బద్దలు కొట్టినట్టు అంటే ఇవన్నీ సామెతలు అన్నట్టు. పొత్తుల పని సుఖం, వంటిగా తిండి సుఖం, ఎంగిలికెగ్గు లేదు, తాగుబోతుకు సిగ్గు లేదు, గవ్వ ఆమ్దాని లేదు, గడియ పురుసత లేదు. సామెతలాటి ఇవన్నీ. జాతీయాన్ని గుర్తించండి. గోడకు చెప్పినట్టు. జాతీయాన్ని అంటే గోడకు చెప్పినట్టు జాతీయం అట. నడిచే ఎద్దును ఓడ్చినట్లు అంటే ఇవి అన్నీ సామెతలు అన్నట్టు. ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదన్నాడట. అడుతని నెత్తి బుడతడు, బొడితే బుడతని నెత్తు భూదేవి కొట్టిందట. ఈ క్రింది వాటిలో సరికానిది. కుక్క బతుకు ఎవరికి పట్టనిది. వండిన కుండ సిద్ధంగా ఉన్నది. గోడకు చెప్పినట్లు వినిపించుకోకపోవడం. బండ మీది రాత విషయాన్ని బలంగా అందజేయడం. 4 బండ మీది రాత విషయాన్ని బలంగా అందజేయడం సరికానిదట. బండ మీది రాత విషయాన్ని బలంగా అందజేయడం ఇది తప్పనిపిస్తుందా అండి మీకు? కామెంట్ చేసి రాయండి. విషయాన్ని అంటే బండ మీద రాత అంటే అది ఎప్పుడు ఓదు కదా. ఏమో కామెంట్ చేసి రాయండి. ఆన్సర్ అయితే అదే ఉంది ఖచ్చితంగా. ఆన్సర్ మాత్రం ఇదే ఉంది. ఈ క్రింది వానిలో సామెతకు సంబంధించి సరి అనేది. ఊరు దూరమైంది, కాడు దగ్గరైంది, కుడితిలో పడ్డ ఎలుక, చుక్క తెగి పడ్డట్లు ఏది కాదు. ఊరు దూరమైంది, కాడు దగ్గరైంది. సామెతకు సంబంధించి. సామెతకు. ఈ క్రింది జాతీయానికి సంబంధించి సరైన సమాధానం. జాతీయం. ఇవన్నీ జాతీయాలు. 57ది 4 పైవన్నీ అట. ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే దానిని జాతీయం అంటారు. ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే దానిని జాతీయం అంటాడు. జాతీయానికి నానుడు, నానుడి, పలుకుబడి అని పేర్లు కలవు. అంటే కన్ఫ్యూజ్ కావద్దు. ఇది నానుడియా పలుకుబడియా అని అంటే అది జాతీయం అనే అర్థం చేసుకోవాలి. జాతీయానికి నానుడి, పలుకుబడి అని పేర్లు కలవు. వీటిని ఉపయోగించడం వల్ల భాషకు సౌందర్యం కలుగుతుంది. పైవన్నీ. సామెతకు సంబంధించింది సరికానిది. మంచి భావాల్ని పదునైన మాటల్లో చెప్పడం దీని లక్షణం. దీనిని ఉపయోగించడం ద్వారా భాషకు సౌందర్యం కలుగుతుంది. ఇది సంక్షిప్తంగా నిగూఢార్థంగా ఉంటాయి. ఇవి నిగూఢార్థంగా ఉంటాయి. ఇవి ఒక అనుభవం ప్రజల్లో బాగా ప్రచారమై ఆ తర్వాత సామెత అవుతుంది. ఇది ఇంపార్టెంట్. 58ది 2వదట సరికానిది. దీనిని ఉపయోగించడం ద్వారా భాషకు సౌందర్యం కలుగుతుంది. ఇదట సరికాదు. అది జాతీయంకి ఇచ్చిండు కదా. అయితే సామెతకి ఇది కాదు. భాషకు సౌందర్యం కలుగుతుంది. ఇది సరికాదట. జాతీయాలకు సంబంధించి సరైనది. జాతీయాలకు సంబంధించి సరైనది. కాకిగోల భరించలేని శబ్దాలు, కోడి మెదడు, మతి లేకపోవడం, చచ్చిన పాము, ఏమి చేయలేని స్థితి. పైవన్నీ. ఆన్సర్ ఈస్ పైవన్నీ. ఇవన్నీ జాతీయాలట. కాకి, గోల, కోడి మెదడు, చచ్చిన పాము. చిన్న చిన్నగా ఉన్నాయి చూసారండి. జాతీయాలు చిన్న చిన్నగా ఉన్నాయి. భాషకు సౌందర్యం అనేది ఈ క్రింది వానిలో సామెతకు సంబంధించి సరికానిది. చెరువుల పడ్డోన్ని తీసి బావిలేసినట్లు, ఉరికి కొట్టిన మూట వారలేదు, డూడు బస్వన్న గుట్టకు కట్టెలు మోసినట్లు. డూడు బస్వన్న సామెతకు సరికానిది. డూడు బస్వన్న. డూడు బస్వన్న అంటే ఇది జాతీయం కావచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. ఎక్కడైనా డిస్టర్బెన్స్ అయితే ఫోన్ కొంచెం కదులుతుందండి, బ్లర్ అనిపిస్తుంది. సో కొద్దిగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇవి 2 మార్కులు తప్పకుండా వస్తాయి. లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.